హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ జీవితంలో ఎప్పుడైనా ఎలా అనిపించిందా? నేను సరిగ్గా చేస్తున్నాను కానీ నా వెనకాల ఎవరో పడేస్తున్నారు అని, లేదా నా చుట్టూ ఉన్న వాళ్ళే నాకు అడ్డంగా వస్తున్నారు అని, లేదా నేను ఎంత కష్టపడినా ఒక మనిషి వల్ల నా పని జరగట్లేదు అని. అయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే ఈరోజు నేను మీకు చెప్పబోయేది 2003 సంవత్సరాల క్రితం ఒక మహామేధావి కనుగొన్న రహస్యాలు. ఆ మేధావి పేరు చాణక్యుడు. ఈరోజు మన వీడియో చాలా స్పెషల్. చాలా మంది మీరు కామెంట్స్ లో అడిగారు, హాయ్ చాణక్య నీతి గురించి ఫుల్ గా చెప్పు, షార్ట్ కట్స్ వద్దు, కంప్లీట్ గా చెప్పు అని. మీ మాట విన్నాను. ఈ రోజు మనం చాణక్యుడు చెప్పిన శత్రువును జయించే సంపూర్ణ జ్ఞానాన్ని చర్చిద్దాం. కానీ ఒక్క విషయం చెప్పాలి, ఈ వీడియో చూస్తున్నప్పుడు నోట్స్ తీసుకోండి, ఎందుకంటే ఒక్కో పాయింట్ మీ జీవితాన్ని మార్చగలదు. రెడీగా ఉన్నారా? మరి మొదలు పెడదాం. మొదట ఒక విషయం అర్థం చేసుకోవాలి. చాణక్యుడి గురించి చాలా మంది చదివారు, కానీ ఆయన ఎందుకు గొప్పవాడు అనే విషయం చాలా మందికి తెలియదు. అందుకే మనం మొదటి నుంచి మొదలు పెడదాం. క్రీస్తు పూర్వం 370 సంవత్సరాల ప్రాంతంలో ఉత్తర భారతదేశంలో తక్షశిల అనే నగరంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఒక పిల్లవాడు పుట్టాడు. పేరు విష్ణుగుప్తుడు. కానీ చరిత్ర అతన్ని చాణక్యుడు అని గుర్తు పెట్టుకుంది. ఆ పిల్లవాడు చిన్నప్పటి నుంచే చాలా వేరుగా ఉండేవాడు. మిగతా పిల్లలు ఆటలు ఆడుతుంటే చాణక్యుడు మాత్రం తల్లిని ఇలా అడిగేవాడు, అమ్మా, రాజు ఎలా పాలిస్తే దేశం బాగుపడుతుంది అని, శత్రువును ఎలా ఓడించాలి, న్యాయం అంటే ఏమిటి అని తల్లిని అడిగితే తల్లికి ఆశ్చర్యం వేసేది. ఈ పిల్లవాడికి ఇవన్నీ ఏమిటి అనుకునేది. కానీ ఆ ప్రశ్నలే చాణక్యుడికి మహామేధావిని చేశాయి. పెద్దవాడైన తర్వాత చాణక్యుడు తక్షశిల విశ్వవిద్యాలయంలో చేరాడు. అది ఆ కాలంలో ప్రపంచంలోనే అత్యున్నత విశ్వవిద్యాలయం. రాజకీయ శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, సైనిక వ్యూహం, వేదాలు, ఉపనిషత్తులు అన్నీ చదివాడు. కానీ ఒక్క విషయంలో అతను చాలా స్పెషల్గా ఉండేవాడు. అదేమిటంటే ఆయన థియరీ మాత్రమే చదవలేదు, ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలో అది నేర్చుకున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఎందుకంటే చాలా మంది జ్ఞానం ఉంటుంది కానీ వాడుకోరు. చాణక్యుడు వేరే. ఆయన నేర్చుకున్న ప్రతి విషయాన్ని జీవితంలో ఇంప్లిమెంట్ చేశాడు. ఒకరోజు చాణక్యుడు మగధ రాజ్యానికి వెళ్ళాడు. అప్పటి రాజు ధనందుడు. చాణక్యుడి రాజ్యంలో జరుగుతున్న అక్రమాలు చూసి రాజు దగ్గరికి వెళ్లి నేరుగా చెప్పాడు, రాజా, మీరు పాలించే విధానం తప్పు, ప్రజలు బాధపడుతున్నారు అని. రాజుకి కోపం వచ్చింది. ఒక సాధారణ గురువు వచ్చి తనను క్రిటిసైజ్ చేస్తున్నాడు అని. రాజు చాణక్యుడిని అందరికి ముందు అవమానించపరిచాడు. సభలో నుంచి బయటికి పంపించాడు. చాణక్యుడు బయటికి వెళ్తూ తన జుట్టు విప్పాడు. అర్థమైందా ఆ జస్టర్ ఏమిటో? ఆ కాలంలో జుట్టు విప్పడం అంటే నా ప్రతీకారం పూర్తయ్యే వరకు జుట్టు కట్టను అని ప్రతిజ్ఞ చేయడం. అంటే చాణక్యుడు అవమానాన్ని కూడా తన మోటివేషన్ గా మార్చుకున్నాడు. ఇది మన మొదటి పాఠం. శత్రువు చేసిన అవమానాన్ని నిన్ను వర్ణి చేయనివ్వకు, దాన్ని ఫ్యూల్ గా మార్చుకో. తర్వాత చాణక్యుడు చాలా రాజ్యాలు తిరిగాడు. ఒకరోజు ఒక చిన్న పల్లెలో కొంతమంది పిల్లలు ఆడుతూ ఉన్నారు. అందులో ఒక పిల్లవాడు మిగతా పిల్లల్లాగా రాజులా అడ్డటిస్తున్నాడు. తన చుట్టూ ఉన్న పిల్లలను సైనికులుగా చేసుకుని ఒక నకిలీ యుద్ధం ఆడుతున్నారు. చాణక్యుడు ఆ పిల్లవాడిని చూసి ఆగిపోయాడు. ఇతనే నాకు కావలసిన వ్యక్తి అని అనుకున్నాడు. ఆ పిల్లాడే చంద్రగుప్త మౌర్యుడు. చాణక్యుడు ఆ పిల్లవాడిని తీసుకుని అతన్ని రాజులా తయారు చేశాడు. యుద్ధ విద్య, రాజనీతి, ఆర్థిక శాస్త్రం, వ్యూహాత్మక ఆలోచన అన్ని నేర్పించారు. చివరికి ఆ సాధారణ పిల్లాడు మగధ సామ్రాజ్యాన్ని జయించి చక్రవర్తి అయ్యాడు. ఇది చాణక్యుడు గొప్పతనం. ఆయన కేవలం థియరీ చెప్పలేదు, రిజల్ట్స్ తీసుకొచ్చాడు. ఆ అనుభవాలన్నీ ఆయన ఓ పుస్తకంలో రాశాడు. దాని పేరు అర్థశాస్త్రం మరియు చాణక్య నీతి. ఇందులో ఆయన రాసింది చాలా డైరెక్ట్ గా ఉంటుంది. ఫీల్ గుడ్ వర్డ్స్ లేవు, ఫేక్ పాజిటివిటీ లేదు, నిజమైన జీవిత పాఠాలు మాత్రమే. అందుకే ఈ వీడియో మనం ఆ పాఠాలను డీటెయిల్ గా చర్చిద్దాం. ఓకే, ఇప్పుడు మెయిన్ టాపిక్ కి వస్తాం. కానీ ముందు ఒక క్వశ్చన్. శత్రువు అంటే మీకు ఎవరు గుర్తొస్తున్నారు? ఆఫీస్లో మీ మీద రిపోర్ట్ చేసే కొలీగ్వా, బిజినెస్ లో కాంపిటీషన్ చేసే కాంపిటేటరా, మీ వెనకాల మాట్లాడే ఫ్రెండా, లేదా మీ ప్రోగ్రెస్ ని జలాస్తి చూసే రిలేటివా? వీళ్ళందరూ ఒక రకమైన శత్రువులే. కానీ చాణక్యుడు శత్రువుని చాలా డీపర్ గా డిఫైన్ చేశాడు. మొదటి రకం బహిరంగ శత్రువు. ఇతను మీకు నేరుగా శత్రువు. మీ ముఖానికి చెప్పుడు మాట్లాడుతాడు, మీతో పోటీ పడతాడు. ఇతన్ని హ్యాండిల్ చేయడం సులభం, ఎందుకంటే ఇతను ఎక్కడ ఉన్నారో మీకు తెలుసు. రెండో రకం రహస్య శత్రువు. ఇతనే అసలైన ప్రమాదం. ఇతను మీ ముందు ఫ్రెండ్లా నటిస్తాడు, అరే నీకు ఏం అవసరమైతే చెప్పు అంటాడు, కానీ వెనకాల మీ గురించి బ్యాడ్ గా థింగ్స్ స్ప్రెడ్ చేస్తాడు. మీ ప్లాన్స్ ని అదర్స్ కి లీక్ చేస్తాడు, మీ ఆపర్చునిటీస్ ని బ్లాక్ చేస్తాడు. ఇతన్ని గుర్తించడం చాలా కష్టం, ఎందుకంటే ఇతను మాస్క్ పెట్టుకుని ఉంటాడు. మూడవ రకం మీలో ఉన్న శత్రువు. ఇది చాణక్యుడు చెప్పిన అత్యంత పవర్ఫుల్ కాన్సెప్ట్. మీకు అర్థమైందా? మీ లోపల ఉన్న శత్రువు అదేమిటంటే మీ క్రేవింగ్స్, మీ టుమారో చేత, మీ ఈగో, మీ భయం, మీ సోమరితనం. బాహ్య శత్రువులను జయించే ముందు మీ అంతర్గత శత్రువులను జయించండి. ఇది అర్థమైందా? మీరు బయటి కాంపిటీషన్ గురించి వరి పడుతున్నారు, కానీ మీ లేజినెస్, ఫియర్, ఇవే మీ అసలైన శత్రువులు. ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం.
ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, అతను ఐఏఎస్ ఎగ్జామ్ రాయడానికి కలలు కంటున్నాడు. రోజు ఫేస్బుక్ లో చూస్తే అతను బ్యాచ్మేట్ సక్సెస్ అవుతున్నారు, వాళ్ళు నా కాంపిటీటర్స్ అని థింక్ చేస్తున్నాడు, వాళ్ళు నా వల్ల ఛాన్స్ రావట్లేదు అని బ్లేమ్ చేస్తున్నారు. కానీ రియాలిటీ ఏమిటంటే అతను రోజు ఉదయం 8 గంటలు లెగుస్తాడు, 6 గంటలు స్టడీ టైంలో 2 గంటలు మొబైల్ వాడుతున్నాడు, వీకెండ్ లో రిలాక్స్ చేసుకుంటూ అని రీడ్ చేయడం మిస్ చేస్తున్నాడు. అతని అసలైన శత్రువు ఎవరు? ఈస్ కాంపిటీటర్స్ లేదా ఈస్ ఓన్ హ్యాబిట్స్. చాణక్యుడు చెప్పేది ఇదే, నీ శత్రువు బయట లేడు, చాలా సార్లు నీ లోపలే ఉంటున్నాడు. ఇప్పుడు మీరు ఒక విషయం ఆలోచించండి, మీ జీవితంలో మీకు అడ్డుగా ఉన్నది బాహ్య శత్రువా లేదా అంతర్గత శత్రువా? హానెస్ట్లీ థింక్ అబౌట్ ఇట్. ఓకే, లెట్స్ మూవ్ ఆన్. ఇప్పుడు మనం ప్రాక్టికల్ స్ట్రాటజీస్ కి వద్దాం. చాణక్యుడు చెప్పిన మొదటి స్ట్రాటజీ, శత్రువును బలహీనతను గుర్తించి అక్కడే దెబ్బ కొట్టు. ఇది సౌండ్స్ సింపుల్ గా ఉంటుంది, ఇది ఇంప్లిమెంట్ చేయడం చాలా నైపుణ్యం అడుగుతుంది. బలహీనత అంటే ఏమిటి? చాణక్యుడు బలహీనతను 2 రకాలుగా డిఫైన్ చేశాడు. మానసిక బలహీనత, ఇతను దేనికి భయపడతాడు, ఏది చేసినా ఫెయిల్యూర్ అవుతాడు అని ఏదైనా ఏరియా ఉందా? క్రిటిజం తో అతను ఎమోషనల్లీ కొలాప్స్ అవుతాడా? పబ్లిక్ గా తనను క్వశ్చన్ చేస్తే నిలబడతాడా? రెండవది ప్రాక్టికల్ బలహీనత, అతని రిసోర్స్ ఏమిటి, వాటితో గ్యాప్స్ ఏమిటి, అతను ఎక్కడ డిపెండ్ అవుతున్నాడు, అతను ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నాడు. చాణక్యుడు ఒక అద్భుతమైన మెథడ్ చెప్పాడు, దీన్ని అబ్జర్వేషన్ బిఫోర్ యాక్షన్ అంటాం. వాచ్ బిఫోర్ యూ యాక్ట్. మీ శత్రువు గురించి యాక్షన్ తీసుకోవడానికి ముందు కనీసం 30 రోజులు అబ్జర్వ్ చేయండి. అతను ఎలా రెస్పాండ్ చేస్తున్నాడు, ప్రెజర్ లో ఎలా బిహేవ్ చేస్తాడు, అతను ఎప్పుడు హెసిటేట్ చేస్తాడు అని. ప్యాటర్న్స్ గమనించండి. అతను సిచ్యువేషన్ లో మిస్టేక్ చేస్తాడు, అతను ఏ టాపిక్ లో కాన్ఫిడెంట్ గా మాట్లాడాడు. టెస్ట్ మాల్ ఫస్ట్. పెద్ద మూవ్ చేయడానికి ముందు చిన్న టెస్ట్ చేయండి, రియాక్షన్ చూడండి, అప్పుడే కంప్లీట్ అటాక్ ప్లాన్ చేయండి. 2004 అథెన్స్ ఒలింపిక్స్ లో ఒక రన్నర్ ఉన్నాడు, అతను ఛాంపియన్స్ లో కంప్లీట్ చేయాలి, కానీ అందరికంటే అతను ఫిజికల్లీ వీకర్. అతను ఏం చేశాడు? ఆపోనెంట్స్ ని స్టడీ చేశాడు. ఒక ఛాంపియన్ కి రేస్ లో 15 కిలోమీటర్స్ తర్వాత స్పీడ్ డ్రాప్ అవుతుందని గమనించాడు. అంటే అతని వీక్నెస్ ఎండ్యూరెన్స్ ఈజ్ సెకండ్ హాఫ్. సో ఈ రన్నర్ మొదటి హాఫ్ లో స్లోగా పరిగెత్తి ఎనర్జీ సేవ్ చేసుకున్నాడు. 15 కిలోమీటర్ల తర్వాత స్పీడ్ బూస్ట్ చేశాడు. రిజల్ట్ ఈజ్ విన్. ఇది చాణక్యుడి స్ట్రాటజీ. అపోనెంట్ వీక్నెస్ గుర్తించి అక్కడే స్ట్రైక్ చేయడం. ఇది మన లైఫ్ లో ఎలా అప్లై చేయాలంటే, ఆఫీస్ లో మీ మీద కాంపిటీటర్స్ ఉన్నారు అనుకోండి, అతను ప్రెజెంటేషన్స్ లో చాలా బాగుంటున్నాడు, కానీ డేటా అనాలిసిస్ లో వీక్ గా ఉంటాడు. మీరేం చేయాలి? డేటా స్కిల్స్ స్ట్రెంథెన్ చేసుకోండి. బాస్ కి డేటా డ్రివెన్ డెసిషన్స్ ప్రెజెంట్ చేయండి. మీ కాంపిటీటర్ వీక్ ఏరియాలో మీరు స్ట్రాంగ్ అవ్వండి. అతను ఆటోమేటికల్లీ బిహైండ్ పడిపోతాడు. మీరు డైరెక్ట్లీ అటాక్ చేయలేదు, కానీ స్ట్రాటజికల్లీ విన్ అయ్యారు. ఇదే చాణక్యుడి విజ్డమ్. మీ బలాన్ని మ్యాక్సిమైజ్ చేయడం ఎలా? వీక్నెస్ ఫైండ్ చేయడం ఎలోన్ ఎనఫ్ కాదు, మీ ఓన్ స్ట్రెంత్ ని కూడా మ్యాక్సిమైజ్ చేయాలి. చాణక్యుడు చెప్పాడు, శత్రువు బలహీనత నాశనం చేయడమే కాదు, నీ బలాన్ని మల్టిప్లై చేయడం కూడా నేర్చుకో. ఇందులో 4 రకాల బలాలు ఉన్నాయి. ఫస్ట్, ఇంటెలెక్ట్ పవర్. ఇది అన్నిటికంటే పవర్ఫుల్, ఎందుకంటే ఫిజికల్ స్ట్రెంత్ ఒక రోజు ఫెయిల్ అవుతుంది, వెల్త్ పోవచ్చు, కానీ మైండ్ పవర్ అది పర్మనెంట్. చాణక్యుడు చెప్పాడు, బుద్ధి బలం సర్వబలం, జ్ఞానం అన్నిటికంటే పెద్ద బలం. రెండవది నెట్వర్క్ పవర్. మీ చుట్టూ ఎవరు ఉన్నారు? స్ట్రాంగ్ నెట్వర్క్ ఉన్న వ్యక్తి ఒంటరిగా ఫైట్ చేయడు. చాణక్యుడు తనొక్కడే ధనందుడిని ఓడించలేదు, చంద్రగుప్తుని సైన్యాన్ని, ఎలైట్ కింగ్డమ్స్ ని బిల్డ్ చేశాడు. ఎలన్ యు ఆర్ ఫాస్ట్, టుగెదర్ యూ గో ఫార్. థర్డ్ది ఫినాన్షియల్ పవర్. రిసోర్స్ లేకుండా ఏ వార్ చేయలేరు, అది నిజమైన యుద్ధమైన, బిజినెస్ కాంపిటీషన్ అయినా. చాణక్యుడు తన అర్థశాస్త్రంలో చాలా డీటెయిల్డ్ గా ఫినాన్షియల్ మేనేజ్మెంట్ గురించి రాశాడు. ఎంప్టీ పాకెట్ ఆల్వేస్ లాసెస్. నాలుగోది మానసిక బలం. ఇది అన్నిటికంటే అండర్ రేటెడ్ స్ట్రెంత్. ఫెయిల్యూర్స్ వచ్చినా బ్రేక్ అవని మైండ్, క్రిటిజం వచ్చినా స్టేబుల్డ్ గా ఉండే మైండ్, ప్రెజర్ లో కూడా క్లియర్ థింకింగ్ చేయగల మైండ్. ఇది బిల్డ్ చేసుకోవడం డిఫికల్ట్ బట్ పాసిబుల్. చాణక్యుడు చెప్పిన ప్రాక్టికల్ స్టెప్స్. మీరు ఏ ఒక్క విషయంలో 10/10 ఇవ్వగలరు, ఇది ఐడెంటిఫై చేయండి, అదే మీ ఫౌండేషన్. చాలా మంది చేసే మిస్టేక్ ఏమిటంటే వీక్నెస్ ఇంప్రూవ్ చేయడానికి టైం స్పెండ్ చేస్తారు, కానీ చాణక్యుడు ఇలా చెప్పాడు, వీక్నెస్ ని మినిమం యాక్సెప్టబుల్ లెవెల్ కి తీసుకురా, కానీ స్ట్రెంత్ ని వరల్డ్ క్లాస్ చెయ్యి అని. మీరు లేని స్కిల్స్ ఉన్న వాళ్ళతో టీమ్ అవ్వండి. జాక్ మా చినేన్స్ మాట్లాడతాడు, ఇంగ్లీష్ బాగా రాదు, కానీ ఇంగ్లీష్ ఎక్స్పర్ట్స్ ని హైర్ చేశాడు. చాణక్యుడు రాజు కాదు, కానీ రాజులను బిల్డ్ చేయగలడు. ఇది నా ఓన్ కాన్సెప్ట్, ఇన్స్పైర్డ్ బై చాణక్య. మీ బలం మీరు కాన్ఫిడెన్స్ ఇస్తుంది, కాన్ఫిడెన్స్ మీకు బెటర్ ఆపర్చునిటీస్ ఇస్తుంది, బెటర్ ఆపర్చునిటీస్ మీ బలాన్ని మరింత ఇంక్రీజ్ చేస్తాయి. ఇది స్పైరల్ ఎఫెక్ట్. కానీ
మొదటి స్టెప్ మీ కోర్ స్ట్రెంత్ ఐడెంటిఫై చేయడం. ఇప్పుడే ఒక పేపర్ తీసుకొని రాయండి. నేను ఏ 3 విషయాల్లో జినెటికల్లీ బెటర్ అని ఫీల్ అవుతారు. సీరియస్లీ పుష్ ద వీడియో అండ్ రైట్ ఇట్ డన్. ఆ 3 థింగ్స్ మీ పాత్ ఫార్వర్డ్. ఇప్పుడు మనం చాణక్య నీతిలో అత్యంత ప్రాక్టికల్ చాప్టర్ కి వస్తాం. నీ ప్లాన్ ని నీ నీడకు కూడా తెలియనివ్వకు. ఇది స్ట్రాంగ్ స్టేట్మెంట్, కానీ ఎందుకు? 2007లో స్టీవ్ జాబ్స్ ఐఫోన్ అనౌన్స్ చేయబోతున్నాడు. యాపిల్లో 1000 మంది ఇంజనీర్స్ ఆ ప్రాజెక్ట్ లో వర్క్ చేశారు. కానీ రివీల్ అయ్యే వరకు నోబడీ అవుట్ సైడ్ అప్లై న్యూ. ఈవెన్ సప్లయర్స్ కి ఫుల్ పిక్చర్ తెలియదు. ఎందుకంటే ఇఫ్ కాంపిటీటర్స్ న్యూ దే వరల్డ్ హ్యావ్ కాపీడ్ ఆర్ బ్లాక్డ్. సీక్రెసీ వల్ల యాపిల్ ని వరల్డ్ ఫర్ ఎవర్ చేంజ్డ్. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం ధర్మరాజు చేసిన మిస్టేక్ ఏంటంటే తన స్ట్రాటజీస్ ని అడ్వాన్స్ లో అనౌన్స్ చేసేవాడు. నేను ఈ రోజు ఈ ఫార్మేషన్ యూజ్ చేస్తాను అని. దాంతో ఆపోజిట్ టీం రెడీ అయ్యేది. కానీ కృష్ణ చెప్పిన స్ట్రాటజీ ఎప్పుడు లాస్ట్ మినిట్ రివీల్ అయ్యేది. మనకి సోషల్ మీడియా వల్ల జరిగే నష్టం ఏంటంటే ఇప్పుడు చాలా మంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ప్లాన్స్ అనౌన్స్ చేయడం. నేను స్టార్ట్అప్ మొదలు పెడుతున్నాను అని పోస్ట్ చేయడం. నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాను అని అనౌన్స్ చేయడం. నేను అబ్రాడ్ వెళ్తున్నాను అని స్టోరీ. ఎందుకు అవన్నీ డేంజరస్? దానికి మొదటి కారణం ఏంటంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ థింక్ చేస్తుంది ఆల్రెడీ టోల్డ్ ఎవ్రీ వన్ సో ఇట్స్ డన్. మోటివేషన్ డ్రాప్ అవుతుంది. రెండవది జిలాస్ పీపుల్ మీకు అన్నెసెసరీ అడ్వైస్ ఇస్తారు, డౌట్స్ ప్లాన్ చేస్తారు. మూడవది రియల్ కాంపిటీటర్స్ మీ ప్లాన్ తెలుసుకుంటారు. చాణక్యుడు చెప్పాడు, యాక్షన్ సైలెంట్ గా చెయ్యి, రిజల్ట్స్ చేతనే మాట్లాడని. వర్క్ ని సైలెంట్ గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలో నేర్చుకుందాం. ప్లానింగ్ స్ట్రాటజీ 100% సీక్రెట్. ఈ స్ట్రాటజీలో నోబడీకి చెప్పకూడదు. ప్లాన్ డిజైన్ చేయండి, రిసోర్సెస్ గ్యాదర్ చేయండి, స్కిల్ బిల్డ్ చేయండి. రెండోది ఎగ్జిక్యూషన్ స్టేజ్. ఎగ్జిక్యూషన్ లో మీ ఇమీడియట్ టీమ్ కి మాత్రమే చెప్పాలి. నీడ్ టు నో బేసిస్. మూడవది రిజల్ట్ స్టేజ్. రిజల్ట్స్ వచ్చాక షేర్ చేయండి. అప్పుడు షేర్ చేయడం పవర్ఫుల్ బికాస్ ఎవిడెన్స్ తో వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం వీడియోలో హాఫ్ వే పాయింట్ దగ్గర ఉన్నాం. ఇప్పటి వరకు చాలా వాల్యుబుల్ కంటెంట్ కవర్ చేశాం. ఒక్కసారి టేకాప్ చేద్దాం. శత్రువు ఎవరో ఐడెంటిఫై చేశాం. వారి వీక్నెస్ ని ఎలా ఫైండ్ చేయాలో నేర్చుకున్నాం. మీ స్ట్రెంత్ బిల్డ్ చేయడం నేర్చుకున్నాం. వ్యూహాన్ని రహస్యంగా ఉండడం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం మరింత డీప్ గా వెళ్దాం. ఇది మనం డిస్కస్ చేయబోయే అత్యంత ఇంపార్టెంట్ చాప్టర్. ఎందుకంటే ఇది ఒక మిస్టేక్ వల్ల బ్రిలియంట్ స్ట్రాటజీస్ ఫెయిల్ అవుతాయి, పర్ఫెక్ట్ ప్లాన్స్ కొలాప్స్ అవుతాయి, స్ట్రాంగ్ పీపుల్ వీక్ అవుతారు. ఆ మిస్టేక్ పేరు ఎమోషన్స్ లో కొట్టుకుపోవడం. ఇప్పుడు ఆ ఎమోషన్స్ ట్రాప్స్ ఏందో చూద్దాం. ట్రాప్ 1, కోపం. కోపంలో తీసుకున్న నిర్ణయాలు 99% ఆఫ్ టైమ్స్ రిగ్రెట్ కి దారి తీస్తాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు. పార్ట్నర్ తో ఆర్గ్యుమెంట్ వచ్చింది. కోపంలో పార్ట్నర్షిప్ డిసాల్వ్ చేసుకున్నాడు. తర్వాత రియలైజ్ అయ్యింది ఆ పార్ట్నర్ లేకుండా బిజినెస్ ఫెయిల్ అయ్యిందని. ఒక్క కోపం వల్ల 10 సంవత్సరాల వరకు పోయింది. ట్రాప్ 2, ఈగో, అహంకారం. చాణక్యుడు క్లారిటీగా చెప్పాడు, ఈగో ఈజ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ లగ్జరీ. ధనాంద ఎందుకు ఫెయిల్ అయ్యాడు? ఈజ్ ఈగో. చాణక్యుడు అడ్వైస్ ఇచ్చినప్పుడు నేను రాజుని, నేను నేర్పించే క్వాలిఫికేషన్ ఏమిటి అన్నాడు. అహంకారం వల్ల మంచి అడ్వైస్ రిజెక్ట్ చేశాడు. రిజల్ట్ డిస్ట్రాయిడ్ ఎంపైర్. ట్రాప్ 3, భయం. భయంలో ఉన్నప్పుడు మనం రేషనల్ గా థింక్ చేయలేం. ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ లో ఉంటాం. అప్పుడు తీసుకున్న డెసిషన్స్ యూజువల్లీ వర్స్ట్ డెసిషన్స్. చాణక్యుడు చెప్పాడు, యాక్ట్ ఫ్రమ్ స్ట్రాటజీ నాట్ ఫ్రమ్ ఫియర్. ట్రాప్ 4, అత్యాశ. అత్యాశ వల్ల షార్ట్ టర్మ్ గెయిన్ కోసం లాంగ్ టర్మ్ లాస్ యాక్సెప్ట్ చేస్తాం. మహాభారత్ లో దుర్యోధనుని చూడండి. పాండవాస్ కి 5 విలేజెస్ ఇస్తే వార్ అవాయిడ్ చేయవచ్చు, కానీ అత్యాశ వల్ల అది ఇవ్వలేదు. రిజల్ట్ ఈజ్ కంప్లీట్ డిస్ట్రాక్షన్. చాలా మంది అడుగుతున్నారు, 2300 సంవత్సరాల క్రితం చెప్పినవి ఇప్పుడు వర్క్ అవుతున్నాయా అని. నిజం చెప్పాలంటే ఇప్పటికీ కూడా మనుషులు కూడా ఒకేలాగున్నారు. కాంపిటీషన్స్ కూడా సేమ్ గా ఉన్నాయి. భయం, అత్యాశ సేమ్ గా ఉన్నాయి. కాంటెక్స్ట్ మారింది కానీ ప్రిన్సిపల్స్ మాత్రం సేమ్. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.